ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రకటనలు ఇస్తోందంటున్నారు పోసాని కృష్ణమురళి. కూటమి నేతలు లక్షల మంది రైతుల్ని భయాందోళనకు గురి చేస్తున్నారంటున్నారు. తరతరాలుగా భూమి బదలాయింపు జరుగుతోంది అని అంటున్నారు పోసాని. భూములు రైతులవి కాకుండా ఎక్కడికి పోతాయి? జగన్ ఇచ్చేవారే తప్ప పుచ్చుకునేవారు కాదు. జగన్ ఒక్క ఎకరా కాదు, ఒక్క అడుగు భూమి కూడా లాక్కోరు. ఒకవేళ జగన్ అలా చేస్తే గనక తాను విజయవాడ వచ్చి ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. రైతులెవ్వరూ ఈ తప్పుడు ప్రకటనలు నమ్మొద్దంటూ పిలుపు కూడా ఇస్తున్నారు పోసాని. అంటే వాళ్ళ ముత్తాతలు ముత్తాతల ముత్తాతలు అక్కడి నుంచి ముత్తాతలు, అక్కడి నుంచి తాతలు, తాత నుంచి తండ్రికి, తండ్రి కొడుక్కి ఇలా కదా ఆ భూములు వాళ్ళకి సంక్రమిస్తాయి. ఇంత హిస్టరీ ఉన్నా ఈ భూములు మీకు కాకుండా పోతాయా? ఏమో మరి, మీరు చాలా జ్ఞానవంతులు కదా, అందుకని అడుగుతున్నా. మీరు అన్నారే నారా చంద్రబాబు అట్లాంటి వాడు కాదురా జగన్మోహన్ రెడ్డి. America, there is an inheritance tax. In India, you don't have that. कांग्रेस की लूट जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. Our manifesto combines ideology with effective administration, with delivery that is long overdue. Rahul Gandhi is talking about redistribution of wealth. You know, these are the things people are alert to. They want to know, what does Congress say when you say redistribute wealth? This and more. Streaming on News 9 Plus. ఆయన ఇచ్చేవాడే తప్ప పుచ్చుకునేవాడు కాదురా. నేను పబ్లిక్గా చెబుతున్నాను, ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా రైతులారా, మీకు కొంచెం కూడా ఏం నాలెడ్జీ లేదా అన్న? ఎవడరా మా దగ్గరికి వచ్చేది భూమి లాక్కోవటానికి అని ఒక్క మాట అనలేదా? ఎవడో ఏదో 4 ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటానికి ఇదిగో లేనిపోయిన పెంట రాసి జనాల్ని మిస్లీడ్ చేస్తారా? ఎవడన్నా అన్నం తినేవాడు ఇటు రాస్తాడా అండి? రైతులు భయపెడతాడా? ఒక్క జగన్ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్, మోదీ సహా 17-18 మంది లీడర్లు ఏకమయ్యారన్నారు పోసాని. వీరంతా ఏపీకి టైంపాస్ కోసం వచ్చిన వెళ్లేవారని విమర్శించారు. జగన్ను తిట్టేందుకు తప్ప ప్రజల బాగు కోసం ఎవ్వరూ పనిచేయరన్నారు. బాబుని సీఎం చేసేందుకు అందరూ ఏకమయ్యారని, ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు పోసాని. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి, రాజకీయ జీవితం నాశనం చేయడానికి, ఓడించడానికి సీఎం గారినిగా నారా చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఎవరెవరు పెట్టారు? ఇదిగో, 1 చంద్రబాబు, 2 లోకేష్, 3 భువనేశ్వరి, 4 పురంధేశ్వరి, 5 బాలకృష్ణ, 6 పవన్ కళ్యాణ్, 7 నిమ్మగడ్డ రమేష్, 8 జయప్రకాష్ నారాయణ, తర్వాత ఢిల్లీ నుంచి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అమెరికా నుంచి ఎన్ఆర్ఐ కమ్మవాళ్ళు, వాళ్ళకి అబోవ్ ఆల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ది గ్రేట్ షర్మిల, ఇట్లా 17-18 మంది ఒక్కటై మదర్ ప్రామిస్లో ఏం తెలియదు. సిగ్గుపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసి నేను చదువుకున్న వాడిగా షేమ్ అని రాజకీయాలు చూసి సిగ్గుపడుతున్నా. ఒక్క జగన్మోహన్ రెడ్డిని చంపటానికి, రాజకీయంగా చంపటానికి, మామూలుగా భౌతికంగా చంపడానికి, నాశనం కావడానికి ఎంతమంది కలవాలి?